ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? నేను చాలామందిని ప్రశ్నిస్తుంటాను, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నప్పుడు వారు ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే, కొంతమంది దేవుని కృపను బట్టి సంతోషంగా ఉన్నాం, ఆరోగ్యకరంగా ఉన్నాం, క్షేమకరంగా ఉన్నాం అని జవాబిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏ బ్రతుకో ఏమో బ్రదర్, ఏదో ఇక ప్రాణం ఉంది కాబట్టి, బ్రతకాలి కాబట్టి, చెయ్యాలి కాబట్టి, ఈ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించాలి కాబట్టి ఏదో నడిపిస్తున్నామే తప్ప ఏది మా జీవితంలో, మా యొక్క జీవనంలో లేదా మా యొక్క బ్రతుకులో ఆనందం సంతోషం లేకుండా ఉన్నాం అని అనేకులు చెప్తూ ఉంటారు. అయితే నీ జీవితంలో ఎందుకు ఆ నిరాశ నిస్పృహలో ఉన్నావో తెలుసా? నీ జీవితంలో విశ్వాసం లేదు. అవును, పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుడు జ్ఞాపకం చేసి ఆ రీతిగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంతవరకు నువ్వు ఎలా జీవించినా, ఎలా జీవిస్తున్నా అది పెద్ద విషయం కాదు, కానీ వాటిని పక్కన పెట్టి ఈ దినం మొదలుకొని ఈ వాగ్దానం ప్రకారంగా నీ జీవితాన్ని మలుచుకోగలిగితే నిశ్చయంగా నీ జీవితంలో ఈ జీవిత దినములన్నీ ఆనందించి సంతోషించగలవు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుడంట విశ్వాసం మూలముగా జీవిస్తాడు. నువ్వెందుకు విశ్వాసం మూలంగా ప్రతిరోజు నా దేవుడు చేస్తాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు నా చేయి వదలడు, నా దేవుడు నా పరిచర్యను లేవనెత్తుతాడు, నా దేవుడు నా వ్యాపారాన్ని దీవిస్తాడు, నా దేవుడు నా గర్భఫలం ఇస్తాడు, నా దేవుడు నా బిడ్డలకు వివాహం జరిగిస్తాడు అన్న విశ్వాసం నీకెందుకు లేదనంటే, నువ్వు నీతిమంతుడుగా జీవించడం లేదేమో ఒకసారి పరీక్షించుకో. అవును, వాక్యం అంటుంది, నిజంగా నీతిమంతుడు గనక, నీతిమంతురాలు గనక మనము విశ్వాసమూలంగా జీవిస్తాం. నీలో విశ్వాసం తగ్గిపోవడానికి, బలహీనుడవడానికి కారణం నీతి లేదేమో. ఈరోజు పరిశుద్ధపరచబడతాం, ఆయన రక్తంతో కడగబడతాం. ఇది మొదలుకొని నీతిమంతులుగా జీవించి, అంత మాత్రం కాదు, విశ్వాసమూలముగా జీవించుటకు దేవుడు మనకు కృప చూపబోతున్నాడు. నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడు. నువ్వు నీతి నిజాయితీగా దేవుని సన్నిధిలో జీవించగలిగితే నీ హృదయంలో నుండి పుట్టే ఆ యొక్క విశ్వాసం నిన్ను ప్రతిదినం బ్రతికింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, జీవిత దినాలను దీవెనకరంగా మారుస్తుంది. ఇది ఇక మీదట నీతిమంతులుగా మారి నీతిమంతులుగా జీవిస్తూ విశ్వాసమూలంగా సాగిపోవడానికి దేవుడు కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడన్నావు. ఎంతమంది అయితే ప్రభువా నీతిమంతులుగా ఇదివరకే జీవిస్తున్నారో వారిని మరింత నీతిమంతులుగా చేయండి. ఎంతమంది అయితే ఇదివరకు ఇంకా లోకములో, పాపములో, భ్రష్టత్వంలో ఉన్నారు వారిని క్షమించి నీతిమంతులుగా మార్చి మమ్మల్ని అందరినీ ప్రభు విశ్వాసం మూలముగా బ్రతికింపచేయండి. ప్రతిదినం విశ్వాసంతో అడుగులు వేసే భాగ్యము దయచేయమని, నీకు మహిమ తెచ్చే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.